ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో 5K రన్ ప్రారంభమైంది. ఈ 5K రన్ను ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. యువతకు మార్గనిర్దేశంగా ఉండే విధంగా మాదక ద్రవ్యాలను నిర్మూలించే విధంగా ఈ 5K రన్ కొనసాగుతుంది. 5K రన్లో పాల్గొంటున్నారు జూపల్లి కృష్ణారావు గారు. యువతకు పూర్తి స్థాయిలో ఒక మార్గనిర్దేశం చేసే విధంగా ఈ 5K రన్ కొనసాగుతుంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువ ఉంది. హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. ఎలా నిర్మూలించవచ్చు, ఎలా కట్టడి చేయాలనుకుంటున్నారు? బేసిక్గా మీరు చెప్పిన ఇవన్నీ కూడా జరగడానికి ప్రధాన కారణం ఆలోచన విధానం. ఎందుకు ఆలోచన విధానం అంటే ఎడ్యుకేషన్. బేసికలీ ఎడ్యుకేషను అనేది అంటే విద్య అనేది విలువల్ని, సామాజిక స్పృహను, చైతన్యాన్ని రగిలించే పద్ధతిలో ఉండాలి. అది ఈ రోజున ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అది టోటల్గా ధ్వంసమైంది. ఒక కారణం. రెండవది ఈ యొక్క మాదక ద్రవ్యాలైన ఇతర వ్యసనాలు ఏవైతున్నాయో వాటికి అంటే మానసిక స్థితి అనేది డైల్యూట్ అయిన కారణంగా ఇటువంటి వారిన తాత్కాలిక వీటి కోసం ఈ డ్రగ్స్ వాడడం వలన జీవితాలే నాశనం అవుతున్నాయి. అందుకనే దీన్ని నిర్మూలించాలంటే మల్టీ ప్రాంగ్డ్ పాలసీ అంటే అన్ని పద్ధతుల ద్వారా, ఫుడ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత చేస్తాం. 4 కోట్ల ప్రజలు ఉన్నటువంటిది 4,000 మంది ఎంప్లాయీస్. రెండవది మనం ఆ అవగాహన, ఆ ప్రేరణ కలిగించాలా. ఒకటి ప్రభుత్వ పరంగా, రెండవది సామాజికంగా వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచింపజేసిన కార్యక్రమం చేయాలి. అంటే మన కల్చర్ను అంటే జీవన విధానం, సంస్కృతిని ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేరేపించే పద్ధతిలో ఇవన్నీ కూడా. ఇప్పుడు నా శాఖ ఒకటి ఎక్సైజ్ ఉంది, 2 కల్చర్ కూడా ఉంది. సో నా విధి నిర్వహణలో 2 చేస్తూ ఉన్నా. కల్చర్, ఆ కల్చర్ ద్వారా అంటే ఇప్పుడు మేము కూడా సోషల్ మీడియా కూడా స్టార్ట్ చేస్తాం. ఇన్ ది సెన్స్ జీవన విధానం అనేది ధ్వంసమైంది, దాన్ని రెస్టోర్ చేయాలి. అంటే దాన్ని ఆ స్పృహ కలిగించాలి. మాటల ద్వారా, పాటల ద్వారా, ఆటల ద్వారా, కవుల ద్వారా, కళాకారుల ద్వారా, విద్య ద్వారా, టీచర్ల ద్వారా ఇవన్నీ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇది కూడా ఈ డ్రగ్స్ను నిరోధించే దానిలో భాగంగా యూత్ను వాళ్ళను మోటివేట్ చేసే విధంగా అందులో భాగంగా ఈ 5K రన్ కూడా ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అట్లాగే శాసనసభ్యులు, అట్లాగే ఒక TDF తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఒక సంస్థ తెలంగాణ, వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేసి ఆర్గనైజ్ చేస్తాం. సో ఇందులో పాల్గొనడం ద్వారా ఒక ప్రేరణ, ఒక స్పృహ కలిగించడం చేస్తాం. ఇది తగ్గాలంటే ప్రధానంగా మా పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతకంటే ఎక్కువ ఉంది. అంటే మీ టీవీలు, అన్ని టీవీలు చాలా చూస్తూ ఉంటారు. సో వీటిలో మీరు కూడా అదేంటి నెగటివ్ అంటే వ్యూవర్షిప్ కోసం చేస్తూ ఉంటారు. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసే కార్యక్రమం. కేసులు కూడా నమోదవుతున్నాయి, కానీ ఆ కేసుల ప్రభావము ఆ స్థాయిలో కనిపించడం లేదు. యువత పెడదారి పడుతున్న పరిస్థితులు సినిమా ప్రభావంతో, మీరు చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియా ప్రభావంతో మేజర్గా జరుగుతుంది. దీన్ని కట్టడి చేయాలంటే మేజర్గా అందరి వంతు ఏం చేయాలంటే ఫస్ట్ గ్రామీణ వ్యవస్థ 60% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు, 40% పట్టణ ప్రాంతాలు ఉన్నారు. మొట్టమొదటిగా పేరెంట్స్ మోటివేట్ చేయాలి, క్లాస్ రూమ్లో మోటివేట్ చేయాలి. సో ఆ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం, నడుస్తూ ఉంది కదా. బట్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఇది పెద్ద ఎత్తున అంటే ఒక ఉద్యమ రూపం సంతరించుకునే పద్ధతిలో ఎట్లయితే ఆనాడు జాతీయోద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, అవి ఎంత ముఖ్యమైందో అంతకంటే ముఖ్యమైనది మరొక ఉద్యమ రూపం సంతరించుకుంటేనే, యావత్ సమాజం మొత్తం కదిలితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. సో దానిలో అందరూ భాగస్వాములు కావాలా, ఇంక్లూడింగ్ మీడియా. ఓకే, థ్యాంక్ యూ.
ఇది ఓవరాల్గా మంత్రి చెప్తున్నది. పైకేరన్లో పాల్గొన్నారు, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ భాగస్వాములు కావాలి, ఆ భాగస్వామ్యము అందరితో ఉంటేనే ఈ యువత మాదక ద్రవ్యాల వైపు, ఈ డ్రగ్స్ వైపు, ఈ బానిసలుగా కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయంగా కానీ, సినీ ఇండస్ట్రీ పరంగా కానీ అన్ని రకాలుగా అన్ని శాఖలు, ప్రభుత్వము, ప్రజలు మమేకమై దీని మీద పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ 9 ఆదిలాబాద్.